నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్ పీపుల్స్ నో. కానీ షాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు? టెల్ మీ నౌ, ఐ వాంట్ టు నో హౌ. పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు. ఐఎమ్ నాట్ మ్యాడ్. సంధ్య గెటప్ బాగుందా? బట్ వై? పప్పి నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి. నో సెంటిమెంట్స్, నో ఫ్లాష్ బ్యాక్స్. రే వాళ్ళకి వాళ్ళుగా ఎవరో తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును, అర్జున్ అవుతాను. అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నాను. అర్జున్ కృష్ణ, కృష్ణ అర్జున్, ఇట్స్ వెరీ ఈజీ. కార్డ్స్ మస్ట్ బి క్రేజీ. అసలు ఎందుకు నా షాలినితో రివర్స్ స్కీమ్ లో వెళ్ళావు? అది నా సీక్రెట్ ఫార్ములా, నీకు అర్థం కాదు. మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి? వెయిట్ అండ్ సీ పప్పి. ఎక్స్క్యూజ్ మీ సార్, సంధ్య గారు ఉన్నారా? ఎందుకు? ఏం లేదు సార్, ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్డు మీద దొరికాయి. సంధ్య గారు జంతు ప్రేమని తెలిసి తీసుకొచ్చాం అంతే. బాత్రూమ్ లో ఉంది, వెయిట్ చేయండి. నాకు సిరాకు వచ్చేస్తుందిరా. నాకు కూడా వచ్చేస్తుంది. ఏంటి సిరాకా? ఇలా మొక్కలు కొట్టే పబ్లిక్ లోనా? Dude, if you are in India, be an Indian. Yeah, go, peace. Okay. ఏయ్ నిన్నే ఏం చేస్తున్నావు? చూడ్డానికి ఎద్దులా ఉన్నావు. ముందు ఆపు ఆపు. సిగ్గు లేదు. నువ్వు పోసిందేంటో తెలుసా? యూరిక్ యాసిడ్. నా మొక్కలన్నీ చచ్చిపోయాయి చూడు. అసలు నువ్వెవరు? నీ పేరేంట్రా? కృష్ణ. కృష్ణ 24 గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు. అర్థమైందా? ఒరేయ్ నువ్వెవరా? ఆ ఇంట్లో వాచ్మెన్. కాదండి, నా ఫ్రెండ్. ఇద్దరం కలిసే వచ్చాం. చూడు, అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే. అర్థమైందా? లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా. పండ్రా. గెట్ లాస్ట్. ఈ ప్యాంటీస్ మనకు చాలా. రేయ్ ఇప్పుడు అంత అర్జెంట్ గా బట్టలు కొనాలా? రాత్రి షాలినితో డిస్కోకి వెళ్ళాలిరా. రే డిస్కోలో అందరూ బట్టలు వేసుకోరంటగా. అది క్యాబ్రే. బాప్రే, రెండింటికి పెద్ద తేడా ఉందిరా. Ladies and gentlemen, your attention please. ఆ షర్ట్స్ కౌంటర్ దగ్గర క్రీమ్ కలర్స్ పెట్టుకోండి. నిన్నేరా నీ గిఫ్ట్ ఏదో వచ్చినట్టుంది. రే నీకు ఏ గిఫ్ట్ వచ్చినా రాదే. చెప్పేకెత్తరా. అతన్ని బాగా చూడండి, ఎందుకంటే అతను మామూలు మనిషి కాదు. పప్పి వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా? yes dude, me too. అతను చేసిన పనుల గురించి వింటే చీ అంటారు. మీరంతా ఆశ్చర్యపోతారు. ఏయ్ సంధ్య. సంధ్య అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. మీ సందు చివరో మీ గోడ వెనకో మీకు దర్శనమిస్తాడు. అందరూ యూరినల్స్ కి టాయిలెట్స్ యూజ్ చేస్తారు. ఇతను మాత్రం పూల మొక్కల మీద, ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది. పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది. సో మీరే నిర్ణయించండి, ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష వేయాలి. ఏంటి సంధ్య గారు, ఇలా అందరిలోనూ పరువు తీస్తారా? మన దేశం పరువే తీసాం. అయినా నా పేరు సంధ్య, నీకెలా తెలుసు? నిన్న కనుక్కున్నాను కదా. మీలాంటి వాళ్ళు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం అండి. ఈ యాంగిల్ లో అంత డిస్కషన్ అవసరమా? నుంచుని కూడా మాడుకోవచ్చు. లేకరా లేరా. ఏరా కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు. నిన్న నీకేం చెప్పాను? గుర్తుందండి, మొక్కలు నాటమని. వీడికి కూడా గుర్తు చేశాను, కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దామంటే ఇక్కడికి వచ్చాం. సొల్లు చెప్పద్దు. రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో. బట్ వై? దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా. రే తన కూడా నీట్ అయిపోయారా? జస్ట్ లైక్ సేమ్. ఇడియట్స్. రేపటిలోగా పని జరగలేదనుకో, అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను. హెడ్లైన్స్: పబ్లిక్ యూరినేషన్. అర్థమైందా? ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి. రేపు లూజే. రేపు చేస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే పా. ఓకే బాయ్. సంధ్య హాయ్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రా. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. బై ద వే యు నో సంధ్య, రా. ఈ సాయంత్రం మన ఎదురు ఎలా యు నో. హాయ్ గైస్ అండ్ గర్ల్స్. Oh, no. హి ఇస్ కృష్ణ, PhD స్టూడెంట్, వన్ ఆఫ్ us. వీళ్ళంతా యూనివర్సిటీ స్టూడెంట్స్. వీళ్ళంతా గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్ మెంబర్స్. కమ్ కమ్ ఎవ్రీబడీ, కమ్ ఆన్, లెట్స్ మూవ్, మేక్ ఇట్ ఫాస్ట్. బ్రదర్ ఇక్కడ ఏం జరుగుతుంది? ధర్నానా? మై డియర్ ఫ్రెండ్స్, పార్క్ లో ఈ బార్ కడుతున్నారు. తర్వాత పిల్లలంతా ఎక్కడ ఆడతారు, ముసలి వాళ్ళంతా ఎక్కడ వాకింగ్ చేస్తారు? అదే కాకుండా దీన్ని యూనివర్సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు. ఇది రూల్స్ కి వ్యతిరేకం. ఇది మనందరి ప్రాబ్లం. అందుకే మనమంతా కలిసి దీన్ని ఆపాలి. ఏమ్రా బాయ్, గా పోలీస్ అని ఎక్కువ మాట్లాడుతుంది. సంధ్య 6:30 పార్క్
ఇందుకే పిలిచావా? అవును. ఇంకలాబ్ జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి. విప్లవం? పాకిస్తాన్ హాయ్ హాయ్. జార్జ్ బుష్. కృష్ణ, నేను చెప్తాను, నువ్వు ఫాలో చెయ్యి. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. ఎవరిది? కమ్ ఆన్ కృష్ణ, గో. వేర్? కూల్ చేయి. కూల్ చేయాలా? 1 సెకండ్. ఒక సూపర్ ఐడియా ఉంది. నాకు ఒక లాయర్ తెలుసు, కామ్నా జేఠ్మలాని, సారీ రామ్ జేఠ్మలాని. ఆయన దగ్గరికి వెళ్ళి హైకోర్టులో రిట్ వేద్దాం, స్టే ఆర్డర్ తీసుకొద్దాం, గెలుద్దాం. కృష్ణ కృష్ణ, నీ ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలను, కానీ మన స్టూడెంట్స్, మన పవర్ ఏంటో చూపించాలి. బట్ వై? నీకు భయంగా ఉంటే చెప్పు, నేను చేస్తాను. భయమా? కూల్ చేయాలి, కూల్ చేయాలి, కూల్ చేయాలి, కూల్ చేయాలి. తిరుపతి వెళ్ళావా? చిన్నప్పుడు వెళ్ళాను సార్. గుండు చేయించుకున్నావా? ఫ్రెండ్కి చేయించాను సార్. ఆ? దర్శనం అయిందా? సరిగా అవలేదు సార్. నీ చేపిస్తా పద. పప్పి పప్పి. కృష్ణ! నేనేదో అనుకున్నాను, కానీ నీకు ధైర్యం చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి అంతే. అవును, ఏంటి కుంటున్నావు? లెగ్ బెనికింది సార్. పాపం, మొహం ఏంటిలా కమిలిపోయింది? లోపల దోమలు ఎక్కువ ఉన్నాయి, మెయింటెనెన్స్ చాలా బ్యాడ్. నువ్వు చేసిన దానికి స్టేట్ లోని స్టూడెంట్ యూనియన్స్ అన్ని రియాక్ట్ అయ్యాయి. చాలా పెద్ద ఇష్యూ అయింది. అందుకే బార్ పర్మిషన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందయ్యా. తెలుసు సార్, అందుకే అంత రిస్క్ చేశాను. డెఫినెట్ గా ఈ విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే మిస్టర్ కృష్ణ సైడ్ స్క్వేర్. డాడీ. ఓకే ఓకే. కృష్ణ, ద పార్టీ వాజ్ రియల్లీ గ్రేట్. ఆ రోజు నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు కాబట్టి మనం అనుకునేది జరిగింది. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ద బార్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ ఫోటో. ఆ చిరిగిపోయిన ఫోటో గురించి మాత్రం అడగొద్దు. ఐఎమ్ సారీ, నీ ఫీలింగ్స్ హర్ట్ చేశాను. కానీ ఆ మిగిలిన సగంలో అబ్బాయి ఎవరు? కృష్ణ, నేను అప్పుడే చెప్పాను ఆ విషయం గురించి మాట్లాడొద్దని. ఐ అండర్స్టాండ్. ఫుల్గా చెప్పక్కర్లేదు, కొంచెం చెప్తే మిగిలింది నేనే అర్థం చేసుకుంటాను. ఐఎమ్ వెరీ స్మార్ట్. నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? ఇనఫ్. ఇక్కడి నుంచి వెళ్ళు. బట్ వై? జస్ట్ గో. ఇక్కడి నుంచి వెళ్ళు. గెట్ లాస్ట్. అంత సీన్ ఎందుకు? ఐ డోంట్ బేసిక్లీ ఐ రియల్లీ. ఈయనే ఉందిరా బాయ్. నమస్తే మేడం. సలాం మేడం, సలాం. దొరసానికి ఈ టైం రెడీ అవుతుందో. సలాం మేడం. ఎవరు మీరు? స్టూడెంట్స్, స్టూడెంట్స్. నువ్వు లీడరు కదా, మా డిమాండ్స్ నువ్వే తీర్చాలా. ఏం కావాలి మీకు? బార్ మేడం, బార్. ఓ, ఆ పార్క్ లో బార్ కడుతోంది మీరేనా? ఔ. చూడండి, ఆ పార్క్ లో బార్ కడితే అందరికీ ఇబ్బంది. మీకు కూడా. మీ తల్లిదండ్రులు ఎక్కడ వాకింగ్ చేస్తారు? మీ పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? మేడం 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 మేడం, నాకు అసలే పిల్లలు లేరు మేడం, జర కోఆపరేట్ చేయరా. అదే ప్లీజ్ మేడం, ప్లీజ్ జర కోఆపరేట్ చేయమలా. అన్న మంచిగా చూసుకుంటాడు. ఏనా? ఏ మజాక్ కృష్ణ, చేయరా. ఏ కృష్ణ ముకుంద మురారి. అబే అవులే, నువ్వే కదరా గోడ వల్ల కొట్టింది. యా. ఏమ్రా, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావురా? ఏయ్, నకరాలు చేస్తున్నావా? నీ సంగతి తర్వాత చూస్తా. రేపు ఏ బిడ్డ, జోకులేస్తామని కామెడీ లెక్క అనుకుంటున్నావేమో. సీరియస్ గా చెప్తున్నా, కంప్లైంట్ విత్డ్రా చేసుకోలేదనుకో. సంధ్య, ఐ థింక్ ఇట్స్ అ గన్. తమ్మి, ఇది నువ్వు సినిమాలో చూసే గన్ కాదు, రియల్ గన్. పట్టుకుంటే ఉచ్చబడుతుంది, చూస్తావా? తీసుకో.
ఇంకీ పింకీ పాంకీ ఇలాగే కదా సార్? అన్నా మనకు అన్నేమైందన్నా? ఏ ఇది మీగానే గుర్తుపట్టలేదా? జేమ్స్ 2 మ్యాజిక్ ఆబ్రకడాబ్రా కిలికిలికి చూ. అన్నా అన్నా నా కళ్ళు చక్కెర తిరుగుతున్నాయే. ఇదే కదా నైస్ గాన్. సారీ మర్చిపోయాను. బుల్లెట్ గన్ కొండం మాత్రమే కాదు వాటం కూడా తెలియాలి. అచ్చా బచ్చాయనా జా. ఇంకొకసారి మా లీడర్ జోలికి వస్తే ఈ బుల్లెట్ మీ నోట్లోంచి వెళ్ళిపోతుంది. ఓకే బాయ్ బాయ్. నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. బాయ్. ఏయ్ థ్యాంక్ యూ. టెన్నిస్ బేబీ, రాక్షస్ బేబీ, క్రై బేబీ. టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో ఓ సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా. టేక్ ఇట్ డ్యూడ్. నువ్వు చూస్తావా నన్ను చూడమంటావా? చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా. దట్స్ ద ఇండియన్ ట్రెడిషన్ అర్జున. సంధ్య వావ్ క్యాచ్. చూడు సంధ్య, ప్రేమ స్వచ్ఛమైనది. ప్రేమ ప్రేమ వర్షం లాంటిది, ఎప్పుడు తడిసిపోతామో తెలియదు. ప్రేమ సునామీ లాంటిది, బినామీ లాంటిది కూడా. హే ఇడియట్. బట్ వై? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఈ రోజుతో వాడు అవుట్. కమ్ ఆన్ సంధ్య, ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తేనే సంతోషపడొచ్చుగా. సంతోషమా? వాడి మొహం. చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు, లోపల ఏడుస్తుంటాడు. ఏ ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈస్ లక్కీ గాయ్. నీకేం ప్రాబ్లం? ప్రేమ పనిలేని వాళ్ళకి, పెళ్లి పనికి మాలిన వాళ్ళకి. బై ద వే, నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని? తనే చెప్పాడు నాకు. యా 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 లయర్. నిజంగా కావాలంటే చూడు. ఏ బాస్, మీది లవ్ మ్యారేజ్ కదా? yes. వాడు వైఫ్ ని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నాడు. పెళ్లి రోజు ఎవరైనా అబద్ధం చెప్తారా? అలాంటి పాపం చేస్తే ఆ బండి అక్కడే ఆగిపోతుంది. కృష్ణ. సంధ్య, ఈ కార్ లాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా కామన్. కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య. ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ప్రేమ, లవ్, ప్యార్, ఇట్స్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ us. యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్నా, బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ప్రేమ అంటే కమ్ ఆన్ సంధ్య, నేను చెప్పినవన్నీ తప్పంటే ఎలా? అట్లీస్ట్ ఒక్కసారన్నా నేను చెప్పింది కూడా వినాలిగా. రాబిష్. ఏంటి వినేది? అయినా నువ్వు చెప్పేదంతా ట్రాష్. ట్రాషా? ఒక్కరోజు నువ్వు లవ్ లో పడతావు, అప్పుడు చెప్తాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, నీతో సహా, ఎవరో ఒకరితో రాసి పెట్టుంటుంది. అతను కలిసినప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని నువ్వే ఒప్పుకుంటావు. అతనా? ఎవరతను? ఎవరో నిన్ను బాగా ఇష్టపడేవాడు, నిన్ను గౌరవించేవాడు, నిన్ను నవ్వించేవాడు, నువ్వేడిస్తే నీ కన్నీళ్ళు తుడిచేవాడు. అలా ఎవరు ఉండరు. అందరికీ ఉంటారు, నీకు తప్ప. ఎందుకంటే సంధ్య, నువ్వు మొండిదానివి, పొగరబోతువి, వెరీ ఈగోయిస్టిక్. అండ్ యు నో వాట్ సంధ్య, నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. అన్ఫిట్ ఫర్ లవ్, అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. అసలు నీలాంటి అమ్మాయి, ఓ సారీ సారీ సారీ, నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు నువ్వు అమ్మాయి అయితే కదా, నువ్వు ఒక మగరాయుడివి. అందుకే నీ లైఫ్. సంధ్య, ఐమ్ సారీ. సంధ్య,
సంధ్య ఏం చెప్పింది అని అడిగితే ఏం చెప్పండిరా? ఆ విషయం వదిలేమన్నానా? నో, ఐ వాంట్ టు నో ద రిజల్ట్ ఫస్ట్. సంధ్య ఏం చెప్పింది? అర్జున్, వాట్ షీ టెల్స్? తప్పకుండా తెలుసుకోవాలా? ఇట్స్ డూ ఆర్ డై. ఓహో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందా? ఆ రోజు నీతో మొక్కలు పాతించినప్పుడే నాకు తెలిసిరా ఏదో రోజు నిన్ను కూడా పాతేస్తుందని. కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే. ఎలా? పప్పి పప్పి ప్లీజ్, పప్పి పప్పి ప్లీజ్. కృష్ణ నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసే చెప్తాను. చెప్పకపోతే చంపేస్తా. అర్జున్, నేనే. ఏంటలా చూస్తున్నావు? అబద్ధం చెప్పినందుకు అప్సెట్ అయ్యావా? చిన్నప్పుడు స్కూల్ నుంచి నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు అప్సెట్ అయ్యాను. సంధ్య, ఐఎమ్ సారీ. అబద్ధం చెప్పినందుకు ఐఎమ్ రియలీ సారీ. కానీ ఇట్స్ ఓకే. నువ్వుగా కలవాలనుకున్నావు, నిన్నుగా ఇష్టపడాలనుకున్నావు. నో సెంటిమెంట్స్. యా, నో ఫ్లాష్ బ్యాక్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్. అదేం కాదు. నిజం చెప్పాలంటే నిన్ను మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది. ఇంకా బాగుండేదా? యాక్చువల్లీ నేను అప్సెట్ అయింది నీ వల్ల కాదు. నువ్వన్న మాటలతో ఏవో పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయి. హే, ఆ చిరిగిపోయిన ఫోటోలు ఉన్న అబ్బాయినా? మ్మ్. నేను శరత్ 4 years బ్యాక్ కలిసాం. కొద్ది కాలంలోనే చాలా క్లోజ్ అయ్యాం. ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడు. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దాట్. విడిపోయాం. అప్పటి నుంచి నా లైఫ్లో ప్రేమే లేదు. కమ్ ఆన్ సంధ్య, చిన్న యాక్సిడెంట్ అయిందని డ్రైవింగ్ ఆపేస్తావా? ఎవరో ఏదో అన్నారని జీవితాంతం ఒంటరిగా ఉంటావా? దాట్స్ నాట్ రైట్. అప్పుడు కూడా తను ఇవే మాటలు అన్నాడు. నేను మొగరాయండని. తట్టుకోలేకపోయాను. మేబీ యూ బోత్ ఆర్ రైట్. కాదు సంధ్య, నేనేం చెప్పినా నువ్వు వినకపోవడంతో నేను పిచ్చిగా మాట్లాడాను. కానీ అది వదిలే. యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నాను, నువ్వుగానే ఉండు. యు ఆర్ వెరీ స్పెషల్. ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు సంధ్య. ఇస్తే హీల్ బి ద లక్కీయెస్ట్ గాయ్ ఇన్ ద వరల్డ్. ఆ అబ్బాయి నువ్వే అయితే ఎస్ అంటావా? వాట్? నన్ను పెళ్లి చేసుకుంటావా అర్జున్? ఆర్ యు సీరియస్? యా. విల్ యు మ్యారీ మీ? నిన్ను పొద్దు నుంచి షాపింగ్ పనులు, వెడ్డింగ్ కార్డ్ పనులతో పూర్తిగా అలసిపోయాను. నేను ఇంక నడవలేను అర్జున్. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీతో ఇంట్లో మాట్లాడడం కుదరదు, అందుకనే. ఇంకా చాలా పనులున్నాయి. పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏయ్, మర్చిపోయాను సంధ్య, మన పెళ్ళికి శరద్ని పిలవనా? ఏంటి? శరద్, నిన్ను అనుకోకుండా డిస్కోలో కలిసాం. నైస్ గాయ్. అతని షరత్ నీకులా తెలుసు? తనే వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అప్పుడే మన పెళ్లి గురించి చెప్పాను. మన పెళ్లికి తన్ని పిలవడం ఏంటి? అవసరం లేదు. ఏ రిలాక్స్. శరద్ నన్ను తన పెళ్లికి పిలిచాడు. అందుకే కర్టీసీ కోసం మన పెళ్లికి పిలుద్దాం అనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే ఫర్గెట్ ఇట్. శరత్కి పెళ్ళా? యా, హీస్ గెటింగ్ మ్యారీడ్. ఆ అమ్మాయిని కూడా కలిసాను. మంచి అమ్మాయి. సరే, ఇంటికి వెళ్దాం. ఏ? ఆ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయా? ఏ అమ్మాయి? ఓ, శరద్ గర్ల్ ఫ్రెండ్. నైస్ గర్ల్. ఎక్కువ మాట్లాడలేదు అనుకో. హోమ్లీ టైప్. తను ఎలా ఉంటే నాకెందుకు? హోమ్లీ అట, హోమ్లీ. పేరు కూడా తెలుసుకునే ఉంటావు. ఆ అమ్మాయి పేరేదో పద్దు. ఛీ, పద్మ. ఆహా. గుర్తులేదు. బట్ నీకెందుకు? ఏ పేరైతే నాకెందుకు అని ఏ అడగకూడదా? అదేమన్నా పెద్ద తప్ప? ఏయ్ సంధ్య, రిలాక్స్ సంధ్య. పద ఇంటికి వెళ్దాం. మనం ప్రొఫెసర్ రావు గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి. ఇంతకీ పెళ్ళెప్పుడు? ప్రొఫెసర్ రావుకు పెళ్ళా? శరత్ పెళ్ళెప్పుడు? ఓ, శరత్ 17th.
ఎందుకు శరత్ గురించి అడుగుతున్నావు? అతను నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదే. నమ్మలేకపోతున్నాను. శరత్ ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైంది? అసలు అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఏం చేశాడు? నా గురించి పట్టించుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఓకే, నేను తప్పు చేశాను. ఈ రోజు వరకు తనతో మాట్లాడలేదు. అయితే ఏంటి, తనే నాతో మాట్లాడొచ్చు కదా. ఈగోయిస్టిక్. సంధ్య, నేనే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇలా ఏడవు. మరి శరత్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలియగానే ఎందుకు ఏడుస్తున్నావు? నాకు తెలియదు. నాకు తెలుసు సంధ్య, నువ్వు ఇంకా శరత్ని ప్రేమిస్తున్నావు. అతన్ని మళ్ళీ కలవాలనుకుంటున్నావు. అదంతా ఏం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఐ డోంట్ లవ్ హిమ్. తన మొహం కూడా ఇంకెప్పుడు చూడను. నాకు ఎదురు పడినా మాట్లాడను. అయితే మాట్లాడద్దు. The door was open and I could look inside although it was so bright. And I found you. నువ్వేంటి ఇక్కడ? ఒక్క చెంపదెబ్బకి అర్జున్ని పెళ్లి చేసుకుంటున్నావు. అలా అయితే నేను ఎన్ని చెంపదెబ్బలైనా తినేవాడిగా. నీ పెళ్లి అర్జున్. హే హే హే, ఐఎమ్ సారీ సంధ్య. నేను మళ్ళీ నీతో అబద్ధం చెప్పాను, కానీ ఈసారి అది నీ మంచికే. నాకు తెలుసు నువ్వు శరత్ని ఇంకా ప్రేమిస్తున్నావని. నీ ట్రూ లవ్ నీకు చూపించాలనుకున్నాను. నిజమైన ప్రేమ నుంచి ఎవరు పారిపోలేరు. ఒక్కసారి ప్రేమలో పడితే ఫినిష్డ్. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. సంధ్య, ఐ లవ్ యూ. 2 సార్లు కొట్టావు, సరిపోతుందా? పోనీ ఇంకో 4 సార్లు కొట్టు.